ఇక రెండవ విశేషం సుబ్రహ్మణ్య తత్వం. కుమారస్వామికి హనుమంతుడికి ఉన్నటువంటి అనుబంధం అచ్చం అదేవిధంగా రుద్ర తేజస్సు రావడం. రెండవది, హనుమంతుడు పుట్టాడు అన్నప్పుడు వాల్మీకి ఉత్తర రామాయణంలో చెప్తున్న గొప్ప మాట ఏమిటంటే, శాలిశూక నిభాభాసం ప్రాసూతేమ తదాంజనా. ఎటువంటి వాడిని కన్నది అంటే శిశువుని కన్నది. ఆ శిశువు ఎలా ఉన్నాడంటే శాలిశూక నిభాభాసం, ఒక ధాన్యపు సన్న ధాన్యంలా మెరిసిపోతున్నాడు అన్నాడు. అంటే సరిగ్గా నీవారసూకవత్తన్వి పీతాభాస్వచ్చనూపమ అధ్వనింపజేశాడండి ఇక్కడ. అలాంటి వాడు. పైగా రురోధ శిశురత్యర్థం శిశు శరవణే యథా, ఇది వాల్మీకి రచించిన మాట. శరవణంలో పుట్టిన శిశువు ఎలాగైతే పుట్టగానే వస్తూ ఏడుస్తూ వచ్చాడు కనబడుతూ అలా వచ్చాడు అని వర్ణించాడండి ఇక్కడ. అంటే శరవణ భవుడు అనే తత్వాన్ని చూపిస్తున్నారు. పైగా మరొక్కటి, కుమారస్వామి పుట్టిన తర్వాత హిమవత్పర్వతంలో ఆ శరవణం నుంచి బయటికి రాగానే 6 ముఖాలతో 12 చేతులతో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడున్న ఒక శివధనువు ఉంటే ఆ నారిని మీటుతాడు ఆయన. మీటగానే దిగ్గజాలు వస్తాయి అక్కడికి. దిగ్గజాలు వచ్చినప్పుడు చేతులతో వాటి తొండాలు బట్టి విసిరేస్తాడు. ఎవడో వచ్చాడని భయపడి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతాడు సుబ్రహ్మణ్య స్వామికి. అప్పుడు సుబ్రహ్మణ్య భుజం నుంచి అనేక శక్తులు వస్తే ఇంద్రుడు భయపడతాడు. సరిగ్గా శిశువుగా రాగానే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టాడు ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామిని. అదే విధంగా హనుమంతుని కొట్టాడు. పరిశీలించండి రెండింటికి. ఇలా మీరు పరిశీలిస్తూ ఉంటే శివశక్త్యాత్మకమైన తత్వము, పైగా దేవగణాలన్నింటినీ సమకూర్చుకుని దేవసేన అయినట్లుగా వానర సమూహానికి అంతటికి ప్రధానంగా ఉంటూ నడిపాడు. కనుక ఈయనలో సుబ్రహ్మణ్య తత్వం ఉంది, గణపతి తత్వం ఉంది. అదేవిధంగా రుద్రాంశ సంభూతుడు కనుక రుద్రతత్వం ఉంది, శక్తి స్వరూపుడు కనుక శాక్తేయం ఉంది.